మొదటి చదువుకుందాం. ఇది స్తుతి కీర్తనగా మనకు కనపడుతున్నది. 149వ కీర్తన చదవమా. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు కొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకొని సమాజములు ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. చూడండి, భక్తులు కూడుకొను, దాని వైపు చదవమా, నా వైపు. అది భక్తులు కూడుకొను సమాజంలో ఆయనకు స్తోత్ర గీతము పాడాలి. చూడండి, భక్తులు కూడుకొను సమాజంలో, భక్తులుగా దేవుని ఆలయంలో కూడుకున్నాం. దేవుని ఆలయంలో కూడుకున్న భక్తులమైన మనము ఆయనకి ఏం చేయాలంటే స్తోత్ర గీతము పాడాలి. మౌనంగా ఉండకూడదు. ఎప్పుడైతే స్తోత్ర గీతము పాడతామో దేవుని కార్యాలు మన జీవితంలో చూడగలుగుతాం. ఇంకా ముందుకెళ్తే ఏమంటున్నాడు? ఇశ్రాయేలీయులు తమను పుట్టించిన వారిని బట్టి సంతోషించుదురు కాకంటున్నాడు. ఈ స్తుతి కీర్తనలో ఈ కీర్తనకారుడు తెలియజేస్తున్నది ఏమిటంటే యెహోవాకు స్తుతిగానం చేయాలి, చప్పట్లతో స్తుతిగానం చేయాలి, పెదవులతో స్తుతిగానం చేయాలి, స్వరంతో స్తుతిగానం చేయాలి, వారి యొక్క కళ్ళతో కూడా స్తుతిగానం చేయాలి. కళ్ళతో స్తుతిగానం ఎలా చేస్తారు? కళ్ళు చేసి దిక్కులు అటు ఇటు చూడకూడగా కళ్ళు మూసుకొని ఆత్మ సంబంధమైన నేత్రములు తెరవబడే ఆసక్తితో మన శక్తి కొలది స్తుతించాలి. కొంతమందికి స్వరం ఉంటుంది కానీ పాట పాడడానికి ఇష్టపడరు. కొంతమందికి శక్తి ఉంటుంది కానీ చప్పట్లు కొట్టడానికి ఇష్టపడరు. కొంతమందికి ఆత్మ సంబంధమైనటువంటి ధ్యానం చేయడానికి అవకాశం ఉంటుంది కానీ దాని వేరే నాట్యమాన్ని ధ్యానించడానికి ఇష్టపడరు. అందుకే వారి కష్టాలు పోవట్లా, అందుకే వారి శ్రమలు పోవట్లా. ఇప్పుడు మనం పాడుకున్న పాటలో నిలువైన ఘోరపు విషయమేనయ్యా మనిషిగా పుట్టిన సర్పాలయ్య. పాముకి పారంలో విషయం ఉంటుంది కానీ మనిషికి నిలువెల్ల విషయమే. ఈ మనిషిలో నిలువెల్ల విషయం ఉంటుంది. నిలువెల్ల విషయం ఉంటున్న ఈ మనిషిని దేవుడు మార్చేశాడు. విషయం లేకుండా, కక్ష లేకుండా, కుట్ర లేకుండా, అసూయ లేకుండా, స్వార్థం లేకుండా, ఈర్ష్య లేకుండా మార్చేశాడు. ఈ మార్చిన మనిషిని అపవాది వెరవేసి ప్లాన్ చేసి మళ్ళా కపటముగా, కక్షగా, దేశముగా, అసూయగా, ఈర్ష్యగా ఉండేటట్టుగా చేసేసాడు. ఈ భక్తులు ఏమంటే నిలువైన ఘోరపు విషయమేనయ్యా మనిషిగా పుట్టిన సర్పాలయ్యా. మనిషిగా పుట్టిన సర్పాన్ని ఆయన తన చరిత్ర విషయమై పాడుతున్నాడు కానీ మనిషికి నిలువెల్ల విషయమే, చూపులో విషయమే, మాటలో విషయమే, ఆలోచన విషయమే, తలంపులో విషయమే. ఒక ఇద్దరు స్నేహితులు చాలు వారి మీద ఏదో ఒక వ్యర్థమైన మాటలు కల్పించేసుకుని వారి మీద కక్ష కలిగి, వారి మీద ద్వేషం కలిగి, వారి మీద ఈర్ష్య కలిగి వాళ్ళని రకరకాలుగా కామెంట్ చేస్తారు. అంటే వాళ్ళ మీద రకరకాలుగా నిందలు మోపేస్తారు, వారి మీద రకరకాల అబద్ధాలు పుట్టిని చెప్పేస్తారు. అంటే ఈ మనిషిలో నిలువెల్ల విషయమే ఉన్నది. స్నేహం చేస్తారు, ద్రోహం చేస్తారు. వారు ఏదైనా తింటూనే ఉంటారు, అపహరిస్తూనే ఉంటారు, వారి మీద నిందలు మోపేస్తారు. ఈ మనిషిలో నిలువెల్ల విషయమే. కానీ ఆ నిలువెల్ల విషయంతో కూడిన మనిషి యేసు ఎద్దుకు వస్తే ఏం చేస్తాడా? ఆ విషయము విరిచి వేస్తాడు. దేవుని స్తోత్రం. యేసు ఎద్దుకు వచ్చిన మనలో ఆ విషయమైనది ఉండకూడదు. అంటే ఆ
కక్ష అనేది ఉండకూడదు, ఆ ద్వేషం అనేది ఉండకూడదు, ఆ అసూయ అనేది ఉండకూడదు. అలా ఉంటే నువ్వు సాతాను సంబంధమే కానీ దేవుడి సంబంధమే కావు. 4వ వచనంలో చక్కని మాట చెప్తున్నారు చూడండి. 4వ వచనంలో యెహోవా తన ప్రజలందరూ సరిగ్గా చదవాలి, అందరూ కాదు. అది కానీ ఏదో చదివేస్తే మరి ఎట్లాగా కళ్ళజోడు పెట్టుకున్నాను చూస్తే ఎట్లాగా మనము యెహోవా